హాయ్ వర్డ్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితుల్ని గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలానే అప్రమత్తగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం మహాక్లూస్. మీరు సుఖంగా నిద్రపోవాలంటే మేల్కోండి. మీ చుట్టూ జరిగే నేరాల గురించి తెలుసుకోండి. ఆ మాట ఈ మాట చెప్పాడు. పక్కకు వెళ్దాం అని పిలిచాడు. పాపం మంచోడే కదా అని నమ్మి అతడితో అలా అటువైపు వెళ్ళింది. వెళ్ళగానే వాడి అసలు స్వరూపం బయట పెట్టాడు. బస్సులో ఎక్కగానే డోర్ లాక్ చేసి రేప్ చేశాడు. ఎవరికైనా చెబితే నిన్ను చంపేస్తా అని బెదిరించి వెళ్ళిపోయాడు. అలా కొన్ని రోజులు గడిచాయి. నిదానంగా ఆ రోజు ఏం జరిగిందో మొత్తం బయటికి వచ్చింది. ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా కామాంధులు రెచ్చిపోతూనే ఉన్నారు. ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో మహిళలపై అత్యాచారాలకు పాల్పడుతుండడం కలకలం రేపుతోంది. తాజాగా పూణేలో పోలీస్ స్టేషన్కు సమీపంలోనే ఓ మహిళపై అఘాయిత్యం చేయడం సంచలనంగా మారింది. నిత్యం రద్దీగా ఉండే స్వర్గేట్ బస్టాండ్లో జరిగిన ఈ ఘటనపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. బస్టాండ్ పార్కింగ్లో ఆగి ఉన్న ఆర్టీసీ బస్సులో ఓ మహిళపై అత్యాచారం జరగడం మహారాష్ట్రలోని పూణేలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. సతారా జిల్లాలోని ఫల్తానాకు చెందిన ఓ మహిళ ఇళ్లల్లో పనిచేస్తుంటుంది. దానిలో భాగంగా తెల్లవారుజామున బస్టాండ్లో బస్సు కోసం ఎదురుచూస్తోంది. అయితే ఓ దుర్మార్గుడు ఆమె దగ్గరకు వెళ్లి మాయమాటలతో నమ్మించి దారుణానికి పాల్పడ్డాడు. ఆమె ఎక్కాల్సిన బస్సు ఇక్కడ లేదని, పక్కన పార్కు చేశారంటూ నమ్మించాడు. అక్క అని పిలిచి ఆమెను నమ్మబలికి అనంతరం తన వెంట తీసుకెళ్లాడు. అక్కడ చీకటిగా ఉండడంతో ఆమె వెనుకడుగు వేసినప్పటికీ బస్సులో ప్రయాణికులు నిద్రపోతున్నారని, అందుకే లైట్లార్పేశారంటూ నమ్మించాడు. దాంతో ఆమె బస్సు ఎక్కగానే లోపలికి వెళ్లి తలుపు వేసి అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఆ తరువాత కామాంధుడు పరారీ కాగా మహిళ మాత్రం మరో బస్సు ఎక్కి జరిగిన దారుణం గురించి స్నేహితురాలికి చెప్పడంతో విషయం వెలుగులోకి వచ్చింది. పూణేలోని ఓ పోలీస్ స్టేషన్కు కూతవేటి దూరంలో పార్కు చేసిన బస్సులో ఈ దారుణం చోటు చేసుకోవడం కలకలం రేపుతోంది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించడంతో గుట్టు రట్టయింది. నిందితుడిని దత్తాత్రేయ రామ్దాస్గా తేల్చారు. అతడికి గతంలో నేర చరిత్ర ఉన్నట్లు గుర్తించి నిందితుడిని పట్టుకునేందుకు 8 ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. ఇక నిత్యం రద్దీగా ఉండే స్వర్గేట్ బస్టాండ్లో జరిగిన ఈ ఘటనపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. మహారాష్ట్రలో శాంతి భద్రతలు క్షీణించాయని మండిపడ్డాయి. దాంతో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ఘటనపై రియాక్ట్ అయ్యారు. నేరాన్ని తీవ్రంగా పరిగణించి పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.